నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరంలో ఘనంగా ప్రపంచ జూనోటిక్ దినోత్సవం 2025. జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులపై విద్యార్థులకు అవగాహన. ప్రపంచ జూనోటిక్ దినోత్సవం 2025 సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. హీఫర్ ఇంటర్నేషనల్, నవజీవన్ సంస్థ సంయుక్తంగా పశుసంవర్ధక శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంపచోడవరం మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల రంపచోడవరం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ షరీఫ్ విద్యార్థులతో మాట్లాడుతూ జూనోటిక్ వ్యాధులపై కీలకమైన అవగాహన కల్పించారు. జూనోటిక్ వ్యాధులంటే ఏమిటి, అవి జంతువుల నుండి మనుషులకు ఎలా వ్యాపిస్తాయి మరియు వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ షరీఫ్, ఉపసంచాలకులు పశుసంవర్ధక శాఖ, శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు, హీఫర్ ఇంటర్నేషనల్ ప్రతినిధి డాక్టర్ గణేష్, నవజీవన్ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం నాగేశ్వర్రావు, పారారుట్లు శ్యామల, పృథ్వీ, సిఎఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్. నేను హీఫర్ ఇంటర్నేషనల్లో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు హీఫర్ ఇంటర్నేషనల్ మరియు నవజీవన్ సంస్థ వాళ్ళు కలిసి జూనోటిక్ దినోత్సవం అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఇదేంటంటే మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరియు గవర్నమెంట్ హై స్కూల్ వాళ్ళ పిల్లల్ని కలిసి మనం ఎస్సే రైటింగ్ మరియు క్విజ్ కాంపిటీషన్స్ అనేది వాళ్ళకి పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ మన డిప్యూటీ డైరెక్టర్ అడ్వాన్స్మెంటరీ వారుతో ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ డైరెక్టర్ అడ్వాన్స్మెంటరీ డాక్టర్ షరీఫ్ గారు పాల్గొని పిల్లలందరికీ జూనోటిక్ వ్యాధులు అంటే ఏంటి, వాటి మీద అవగాహన ఇవన్నీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు.